వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు ఒక మంచి పొడి అన్నంలోకి చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా నువ్వులు 1 కప్ అన్ని తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేయించుకొని పెట్టుకోవాలి. ఇలా మిర్చి కూడా కొంచెం ఆయిల్ వేసి మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. ఇలాగ పల్లీలు కూడా మంచిగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి పక్కకు. ఇదిగోండి, ఇంత పెద్ద వెల్లుల్లిపాయి తీసుకొని ఒలిసి పెట్టుకోవాలి, పొట్టు తీసేసి. ఇది కూడా కావాలి. మీకు ఇవి క్వాంటిటీలో చెప్పాలంటే ఇదిగోండి, నేనేమో ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో 2.5 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇదే కప్పుతో 1 కప్పు నువ్వుపప్పు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు జీరా, 1 స్పూను మెంతులు. ఇవేమన్నా ఏమంటారంటే ఒక 100 గ్రామ్స్ ఉంటాయి, ఒక 100 గ్రాములు, లేదా మన కారాన్ని తగినట్టు ఇంకా కొంచెం 120 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు. ఉజ్జాయింపుగా అన్ని ఒక గుప్పెడంతా అనుకోండి. ఇంకా అంటే మళ్ళీ మెజర్మెంట్ ప్రకారం కావాలంటే కష్టం కనుక. వెల్లుల్లిపాయలేమో ఇలాగా ఒక పెద్ద ఇంతది తీసుకొని, ఉప్పు నాకు సరిపడినట్టు, అంటే నాకు ఇప్పుడు ఇది ఒక 2 స్పూన్లు ఉంటుంది, 2 స్పూన్ల ఉప్పు. ఇవన్నీ 1 by 1 ఆడించుకోవాలి. ఇంకా దీంట్లో నేనేమి చింతపండు అట్లంతా కూడా వేయట్లేదు. ఇది మంచిగా టిఫిన్లోకైనా అన్నంలోకైనా సూపర్ ఉంటుంది. ఇలాగ 1/2 కప్పు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, మనకు కావాలంటే వేసుకోవచ్చు, అక్కర్లేదనుకుంటే వేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఇది నేనేంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అన్నట్టు నేను కొంచెం ఒక 1/2 కప్పు వేస్తాను. ఇది ఆప్షనల్, ఇది ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇదిగోండి, మనము మిక్సీకి వేసుకుంటే ఇలా వస్తుంది. మంచిగా ఆడించుకోవాలి. ఆడిస్తే ఏమిటంటే ఇది కొంచెం ముద్దలాగా అవుతుంది. ఎందుకంటే అన్నిట్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా, నువ్వుపప్పులో ఆయిల్ ఉంటుంది, పల్లీల్లో ఆయిల్ ఉంటుంది, కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది. ఒక్క ఎండుమిరపకాయల్లో మాత్రమే ఉండదు. ఫస్ట్ మిర్చి ఆడించేసి తర్వాత 1 by 1 అన్నీ వేసి ఆడించుకోవాలి. ఇలా ముద్దలాగా వస్తేనే మీకు ఆ టేస్ట్ వచ్చేది. లేకపోతే ఏమవుతుందంటే కొంచెము చెత్తలాగా ఉంటుంది. ఇలా ముద్దలాగా వచ్చినప్పుడే మీకు టేస్ట్. ఇది మంచిగా ఏంటంటే ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకోవాలి. ఇది మెల్లగా మంచి గ్లాస్ బాటిల్ నీట్గా ఉన్న దాంట్లో పెట్టేసుకోవాలి. గన్ పౌడర్ రెడీ అయింది కదా. ఇప్పుడు అన్నంతో టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. ఇది దోశలో కూడా వేసుకోవచ్చండి గన్ పౌడర్. ఇది గన్ పౌడర్ దోశ అని చెప్తున్నారు. ఇంకా పెళ్ళిళ్ళల్లో ఇది ఒక వెరైటీ కింద పెడుతున్నారనమాట. ఇలా వేసేసుకొని దోశలోకి దేంట్లోకైనా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇలా వేసేసుకొని పైన చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకోవాలండి. ఇది ఇలా పొగలు వస్తూ అన్నం ఇలా అసలు అదరుసు స్మెల్ కూడా ఎంత సూపర్ అంటే అంత సూపర్. వాటర్ వస్తుంది. జలుబది చేసి నోరు అది బాగలేకుండా ఉన్నప్పుడు, ఏమి తినబుద్ధి అవ్వకుండా ఉన్నప్పుడు, కూరలు ఏమి చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలాగా చక్కగా మనం చేసుకొని తినొచ్చు. ఒక్కొక్కసారి మనం ఒకళ్ళమే ఉంటాం, పిల్లలు అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు కొంచెం లేసే ఓపిక లేనప్పుడు అందుకు ఇలా చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి చెప్తాను చూడండి. సూపర్. అన్నీ సరిపోయాయి సరిగ్గా. ఉప్పు, కారము అన్నీ సరిపోయాయి. చాలా బాగుంటుంది. చింతపండు వేయలేదు మనం దీంట్లో. చింతపండు చేసేది అది వేరే మెథడ్ ఉంది, అది మళ్ళీ ఎప్పుడప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది. అందరూ కూడా చక్కగా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.